హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ప్రిపరేషన్. వీడియో వచ్చేసి ఏంటంటే అండి, అందరూ జూన్ 2న నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి అని అంటూ కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నాను నేను. బట్ ఒక్కటండి, జూన్ 2న నోటిఫికేషన్ వస్తుందా రాదా, వాళ్ళు జాబ్ కెనలా రిలీజ్ చేస్తారా చేయరా అనేది పక్కన పెట్టేసేయండి. బట్ ఏంటంటే, మీరు ఒక్కటి ఆలోచించండి, వచ్చినా రాకున్నా ఈరోజే మీ డైరీలో అయితే డైరీలో, పేపర్లో అయితే పేపర్లో మీరు ఏ జాబ్ అయితే అనుకుంటున్నారో ఆ జాబ్ ఇది నేను ఖచ్చితంగా కొట్టాలి అని నేను ఒక పేపర్లో రాసుకోండి. ఈరోజు డేట్ వేసి పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా నాకు వస్తుంది అని కూడా కింద మెన్షన్ చేసి పెట్టుకోండి. మీ డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో అది కన్ఫామ్గా రాసి పెట్టుకొని మరీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈరోజే స్టార్ట్ చేయండి. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా 2026 2027 లోపు అయితే ఖచ్చితంగా ఏదో ఒక నోటిఫికేషన్ గ్రూప్ 2 ఆర్ 3 ఆర్ 4 ఏదో ఒకటి అయితే వస్తుంది కదా. మనకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము అంటే అది అవ్వదు. సో దట్ మీరు ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఆ నోటిఫికేషన్స్ లేవు కదా, ప్రిపరేషన్ స్టార్ట్ చేసి టైం వేస్ట్ అనుకునే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పలేనండి. ఖచ్చితంగా మీరు ఒకవేళ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇమీడియట్గా. మీరు పెద్ద పెద్ద వేలు ఖర్చు పెట్టి బుక్స్ కొనేసి అవి ఇవి కొనేసి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అన్నీ ఆగమాగం చేసుకోకండి. మనకు చాలా నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. ChatGPT ఉంది. నెక్స్ట్ నేనైతే మార్నింగ్ ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో వచ్చేసి ఏంటంటే, మనకు తక్కువ ఇంట్లోనే ప్రైవేట్ జాబ్ చేస్తూ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు ఆ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుందండి. మీరు ఖచ్చితంగా వీడియో చూడండి. ఇవి వచ్చేసి ఓల్డ్ పేపర్స్ నేను చూపించుకుంటూ మాట్లాడుతున్నాను. మీరు జూన్ 2కి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి అని వస్తుంది రాదు అనుకోకండి. డెఫినెట్గా ఏదో ఒక రోజైతే రాక తప్పదు. ఖచ్చితంగా ఈ 5 years లోపు అయితే వాళ్ళు ఇవ్వాలి కదా. అది నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 2027 లోపు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో దట్ మనకు ఉన్నది ఈ 1 year స్పాన్ ఆఫ్ టైంలో మనం ఏం చేయాలి, మన ప్రిపరేషన్ అనేది అయిపోవాలి. గ్రూప్ 2 అనేది ఒక సముద్రం అండి. నేను 2016 నుంచి దీంట్లోనే ఉన్నా. నాకు అర్థం అవడానికి కొన్ని డేస్ పట్టింది. నేను మొన్న 2024 అటెంప్ట్లో అది పేపర్ అటెంప్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, నేను ఖచ్చితంగా కొట్టగలననే నమ్మకం నాకు అప్పుడు బిల్డ్ అయింది. ఇప్పుడు ఈ 2027లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన దాంట్లో నేను ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే చేసుకోను. సో మీరు నాలాగే అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్గా ఖచ్చితంగా ఏం చేయాలి, ప్రిపరేషన్ ఆపకూడదు, ఎక్కడ ఆపకూడదు. డైలీ అట్లీస్ట్ ఇప్పుడే మిమ్మల్ని ఒక 10 hours 12 hours అట్లా చదవమని అస్సలే చెప్పట్లేదు. 1 hour స్టార్ట్ చేయండి. వీడియోస్ చూడండి. మీకు బుక్ చదవాలనిపించలేకపోతే వీడియోస్ చూడండి. నా ఛానల్ అని చెప్పట్లేదు నేను, ఏ ఛానల్ అయినా వీడియోస్ ఫాలో అవ్వండి. మీరు జస్ట్ ఒక 1 hour చదవండి. టెస్ట్ సిరీస్ లాగా రాయండి. ఇప్పుడు కొందరు వీడియోస్ కూడా నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు టాపిక్ ఉన్నది, నా నోట్సే నేను పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 లాగా జస్ట్ రివిజన్ లాగా యూజ్ అవుతుందని పెట్టాను. మీరు అలాంటి వీడియోస్ చూడండి. నాకు ప్రవేశిక టాపిక్ ఉంది, నేను ఒక 10 to 15 minutes రివిజన్లో ఆ టాపిక్ మొత్తం కవర్ అయింది. మీరు అట్లా చూడండి. జస్ట్ ప్రిపరేషన్ అయితే ఎక్కడ స్టాప్ చేయకండి. మీకు వీలు కానప్పుడు వీడియోస్ చూడండి, వీలైనప్పుడు 1 hour 2 hours అలా పెంచుకుంటూ వెళ్ళండి. కరెంట్ అఫైర్స్ అయితే డైలీ ఒక 20 minutes అయినా కాన్సన్ట్రేషన్ చేయండి. ఖచ్చితంగా చదవండి, సక్సెస్ అవ్వండి. నాతో పాటు ఈ 2027 ఈ 2027 ఈ అకాడమిక్ ఇయర్లో మనం వచ్చే ఏ జాబ్ కూడా మిస్ చేసుకోకూడదండి. ఖచ్చితంగా మనం సాధిద్దాము. థ్యాంక్ యూ ఆల్. ఇవి వచ్చేసి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. నేను మీకు కావాలంటే ఇవి కూడా ఒక వీడియో చేయమంటే చేస్తాను. ఇంకా ఉన్నాయి పేపర్స్. నేను ఎప్పటి నుంచి ఒక్క పేపర్ కూడా నేను అసలు పోనివ్వనండి. ఎందుకంటే నేను ఎప్పుడు రాసినా కూడా ఏ ఎగ్జామ్ రాసినా ఉంటాయి నా దగ్గర.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయా రావా అనేది పక్కన పెట్టండి. ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ చూడకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఈవెన్ అవసరం ఉంటే నా వీడియోస్ కూడా చూడండి. కంటెంట్ నేను ఎక్కువ వీడియోస్ చేయను, మీరు నా ఛానల్ చెక్ చేయండి. ఓన్లీ నేను సబ్జెక్ట్ పరంగానే చేస్తాను. బట్ ఇదేంటంటే కొంతమందికి నాలాగా ప్రిపరేషన్ స్కిప్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మోటివేషన్ లాగా ఉంటుంది ఇదే జస్ట్ అని చెప్పేసి నేను అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ పెడుతున్నాను. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. థ్యాంక్ యూ.